అండి అందరికీ నమస్తే. చూడండి నేనే తయారు చేశాను. అంటే ఇలాంటి స్టాండ్స్ మనకి బయట దొరుకుతాయి, ఆన్లైన్లో తెప్పించినవి. అది బటర్ఫ్లై అయితే నేను క్లిప్ ఇరిగిపోయిన క్లిప్తో అలా అరేంజ్ చేసుకున్నానండి. కనిపిస్తుందా? గ్రీన్ టేప్ చుట్టాను. ఆ వైర్ అయితే ఇక్కడ ఇటు సైడ్ ఖాళీగా ఉంది, ఇటు పెట్టాను నేను క్యాండిల్ స్టాండ్ లాగా. ఇటైతే ఇది ఉందండి. ఫ్యాన్ అయితే అవసరం లేదు బయట పంచలో. ఇటైతే ఇలా ఉందని ఇటు సైడ్ క్యాండిల్ స్టాండ్ పెట్టాను. అది కూడా క్యాండిల్ అయితే మనకు త్వరగా అయిపోతుంది. నేనైతే చిన్న బాటిల్లో ఇలా అరేంజ్ చేశాను, చూపెడతాను చూడండి. బాగా అనిపిస్తుందండి, అయితే బాగా నచ్చింది. క్యాండిల్ అయితే మనకి త్వరగా అయిపోద్దని నేను దీపం బుడ్డి తయారు చేసి పెట్టానండి. మీకు పగలు కూడా బాగా కనిపిస్తుంది, చెప్పారా? బాగా నచ్చిందండి. ఈ ఫ్లవర్స్ అయితే ఫ్లవర్ వాజ్ కొన్ని విడిగా ఉంటాను, ఆకులు ఆ ఫ్లవరు అలా అరేంజ్ చేశాను వైర్ కనిపించకుండా. పాకెట్లోకి రాగానే ఇలా కనిపిస్తుందండి. వెలిగించాను, అది ఎప్పుడు వెలుగుతూనే ఉండొచ్చు, అంటే ఆయిల్ అయ్యే వరకు. దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసి పెట్టాను. అయితే ఇలాంటి స్టాండ్ అండి. మా పాప అయితే ఫ్లవర్ వాజ్ పెట్టి, ఒకటైతే 2 వచ్చాయి. ఒకటైతే అల్మార్లో పెట్టింది, ఒకటైతే నేను తీసుకొని దీంట్లో ఇదండి, ఇది కప్పు ఒక గ్లాస్ అయితేను, ఇది టీ గ్లాస్ అయితేను ఇది పగిలిపోయిందండి మట్టిది. దీన్ని నేను సాది ఇలా పెట్టాను హాఫ్ వరకు. దీంట్లో క్యాండిల్ అయినా ఇది దీపం పెట్టుకోవచ్చు అవసరమైతే, ఎందుకైనా అని. ఇదైతే ఇప్పుడు నేను ఇందులో అంటే మనకి కొంచెం ఇట్లా పెట్టేశాను. ఇదైతే మనకి టైగర్ బామ్ బాటిల్ అండి. దీంట్లో ఆయిల్ వేసాను, నువ్వుల నూనె వేసాను. ఇది చిన్న ఒత్తి క్లాత్తో చేశానండి, అలా పెట్టాను. ఒకసారి తుఫాన్ స్టార్ట్ అయినప్పుడు కరెంటే లేదండి నైట్ అంతా. అప్పుడు నాకు క్యాండిల్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో అప్పుడు ఇది చేసి పెట్టానండి. చాలా మార్నింగ్ వరకు బాగా వెలుతురుగా ఉన్నింది ఇంట్లో అయితే. ఈ బాటిల్స్ ఏమైనా దొరికినప్పుడు మనం ఇలాంటి చిన్న బాటిల్స్లో ఇలా వేసి పెట్టుకోవచ్చండి. క్యాండిల్ అయితే ఊరికే అయిపోతాయి, ఇవైతే మనకి చాలా రోజులు వస్తుందండి. ఇలాగే ఇందులో పెట్టేసి ఒక వైరు, పనికిరాని వైరు ఉంటేను దాంతో అరేంజ్ చేశానండి ఆ దీపము. ఫ్లవర్ వాజులవి ఇవి ఆకులు అవి కొన్ని ఉంటేను, అవి పూలవి అవి షోకేస్లోవి అవి దానికి గ్రీన్ టేప్తో చుట్టి పెట్టాను. బాగుంది కదండి, నైస్ కదండి. మనకైతే కొంచెం లోపలికి ఉంటే అది వెలుగు అనేది కనిపించదు, అందుకని కొంచెం పైకి పెట్టాను, మనకు కనిపించడానికి ఇట్లా కనిపిస్తుంది కదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇందులో అయితే అది అలా అరేంజ్ చేశాను. ఒకటేమంటే ఇందులో ఫ్లవర్స్ ఇలా పెట్టేసుకొని అల్మార్లా పెట్టున్నాను. లేదంటే మనకి ఎక్కడైనా వీలైతే ఇది కూడా అలాగే అరేంజ్ చేసుకోవచ్చు ఇంకో ప్లేస్లో. ఓకే, థ్యాంక్ యూ.